భారతదేశంలో భూతప్రేతాల కథలు ఎన్నో ఉన్నాయి. అందులో అత్యంత భయానక ప్రదేశంగా పేరుగాంచింది వెస్ట్ బెంగాల్లోని కుసియాంగ్లో ఉన్న డౌ హిల్. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇది మంచి వీడియో అని యూట్యూబ్కి తెలుస్తుంది, ఎందుకంటే వాళ్లకు తెలుగు రాదుగా. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. ఈ రోజు ఆ ప్రదేశం గురించి వినిపించే కథలు, నిజాలు, అనుభవాలను మీకు వివరంగా చెబుతాను. డౌ హిల్ చుట్టూ ఉన్న అడవులు పట్టపగలే గాఢ చీకటిలా కనిపిస్తాయి. అక్కడ డెత్ రోడ్ అని పిలిచే ఒక దారి ఉంది. ఆ దారిలో కొందరు ఒక తలలేని పిల్లవాడిని చూశారని చెబుతారు. ఆ పిల్లవాడు ఎదురుపడిన వెంటనే నెమ్మదిగా అడవిలోకి అదృశ్యమైపోతాడు. దాన్ని చూసిన వాళ్లు భయంతో వణికిపోతారని కథలు చెబుతున్నాయి. కొంతమంది ఏం చెబుతారు అంటే, అడవిలో ఎవరైనా వారిని గమనిస్తున్నట్టు అనిపించిందని. ఒక ఎరుపు కంటి దెయ్యం, ఒక గ్రే డ్రెస్ వేసుకున్న మహిళ వింతగా ఎదురుపడ్డారన్న వాదనలు ఉన్నాయి. కొంతమంది అక్కడికి వెళ్ళాక మానసికంగా అసహనంగా, భయంతో ఉండిపోయారని చెబుతారు. డౌ హిల్లోని అత్యంత హాంటెడ్ ప్రదేశం విక్టోరియా బాయ్స్ హై స్కూల్. వింటర్ హాలిడేస్లో స్కూల్ మూసివేసినప్పుడు కూడా లోపల అడుగుల శబ్దాలు వినిపిస్తాయని, గదులలో ఎవరో తిరుగుతున్నట్టు అనిపిస్తుందని అనేక మంది అంటారు. గుసగుసలు, రాత్రివేళ ఫుట్ స్టెప్స్ వినిపించడం, ఇది అక్కడ పనిచేసే వాళ్లను కూడా భయపెడుతుంది. ఈ భూతకథలన్నీ విన్నప్పుడు ఎవరికైనా గుబులు తప్పదు. కానీ కొందరు స్థానికులు ఇవన్నీ కేవలం గాసిప్ అని, ఎలాంటి ఆధారాలు లేవని అంటారు. అయినా సరే, ఒకసారి డౌ హిల్ అడవిలోకి అడుగు పెడితే గాలి ఇట్సెల్ఫ్ వింతగా అనిపిస్తుందని చాలా మంది ఒప్పుకుంటారు. భారతదేశంలో హాంటెడ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి, కానీ డౌ హిల్ మాత్రం అక్కడి అడవులు, స్కూల్, రహస్యమైన దారులు వల్ల ఒక భయంకర వాతావరణం సృష్టిస్తుంది. ఈ ప్రదేశం గురించి మీరు విన్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.